ఫ్రెండ్స్, ఇది నా ఫోన్ పే పేమెంట్ హిస్టరీ అండి. నేను ఎప్పుడెప్పుడు ఎంత పేమెంట్ చేస్తానో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి, 50 రూపీస్ పేమెంట్ చేశాను, 500 రూపీస్, తర్వాత 5000 రూపీస్, నెక్స్ట్ 1400 రూపీస్, 100 రూపీస్, 5210 రూపీస్, 12000 రూపీస్, 500 రూపీస్. ఈ విధంగా నేను ఇంతకు ముందు ఫోన్ పే ద్వారా యూపీఐ పేమెంట్స్ చేసేవాడిని. నాకు ఎటువంటి క్యాష్ బ్యాక్ అయితే వచ్చేది కాదు. దీని తర్వాత నేను వేరే యాప్ షిఫ్ట్ చేశాను అనమాట. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఇది సెకండ్ యాప్ అనమాట. అంటే ఇంకొక యాప్ ఇది. నేను ఈ యాప్ లో పేమెంట్ చేసిన ప్రతిసారి కూడా నాకు క్యాష్ బ్యాక్ అయితే వచ్చేది. ఓకేనా, ఇక్కడ చూడండి 280 రూపీస్ పేమెంట్ చేస్తాను. నాకింద ఇక్కడ చూడండి క్యాష్ బ్యాక్ ఎంత వచ్చిందండి, 2.4 రూపీస్ క్యాష్ బ్యాక్ వచ్చింది. ఓకే, 280కి. నెక్స్ట్ 2877 రూపీస్ పేమెంట్ చేస్తే 4 రూపీస్ క్యాష్ బ్యాక్ వచ్చింది. ఇక్కడ చూడండి, ఈ 10.11 రూపీస్ ఉంది కదా, ఇది నేను క్యాష్ బ్యాక్ డైరెక్ట్ గా నా బ్యాంక్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేసుకున్న అమౌంట్ అనమాట. ఓకేనా, దాని తర్వాత ఇక్కడ చూడండి 228 రూపీస్ పేమెంట్ చేస్తే నాకు 0.23% క్యాష్ బ్యాక్ వచ్చింది. దాని తర్వాత 100 రూపీస్ పేమెంట్ చేస్తే 0.8% క్యాష్ బ్యాక్ వచ్చింది. 226 రూపీస్ పేమెంట్ చేస్తే 1 రూపీ క్యాష్ బ్యాక్ వచ్చింది. ఈ విధంగా మనకి ఏంటంటే ఈ యాప్ లో ప్రతి యూపీఐ పేమెంట్ కి క్యాష్ బ్యాక్ వస్తూనే ఉంటుంది అనమాట. కొన్నిసార్లు మనకి డైరెక్ట్ గా అమౌంట్ ఇచ్చేస్తాడు, కానీ కొన్ని సార్లు పర్సెంటేజ్ రూపంలో ఇస్తారనమాట. ఓకేనా, ఇప్పుడు మనం ఈ వీడియోలో ఈ సెకండ్ యాప్ గురించి, అంటే క్యాష్ బ్యాక్ ఇచ్చే యాప్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, సో ఈ యాప్ మనకు స్టార్టింగ్ లో ఈ విధంగా కనిపిస్తుందండి. సో ఇది మనకు ఫస్ట్ పేజ్ అనమాట. ఇక్కడ చూడండి ట్యాప్ టు స్కాన్ ఉంది కదా, ఇక్కడ మనము ట్యాప్ చేసుకొని స్కాన్ చేసి పేమెంట్ అయితే చేయొచ్చు అనమాట. సో పేమెంట్ చేసిన ప్రతిసారి క్యాష్ బ్యాక్ వస్తూ ఉంటుంది. దాని తర్వాత మనము ఇక్కడ చూడండి సెండ్ మనీ సెండ్ చేయొచ్చు. దాని తర్వాత చెక్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూడండి రీఛార్జెస్ అండ్ బిల్స్. సో మనము ఈ యాప్ యూజ్ చేసుకొని రీఛార్జెస్ చేసుకోవచ్చు, అలాగే బిల్ పేమెంట్స్ కూడా చేసుకోవచ్చు. దానికి కూడా ఇక్కడ చూడండి రీఛార్జెస్ అండ్ బిల్స్ అష్యూర్డ్ క్యాష్ బ్యాక్ ఇస్తారనమాట. ఇప్పుడు నేను మీకు ఫస్ట్ నాకు రివార్డ్స్ ఎంత వచ్చిందో చూపించేస్తానండి. ఇక్కడ చూడండి రివార్డ్స్ ఆప్షన్ ఉంది కదా, ట్యాప్ చేసుకుందాం. ఇప్పుడు చూడండి ఇప్పటి వరకు నాకు ఈ యాప్ నుంచి 272 రూపీస్ అయితే క్యాష్ బ్యాక్ వచ్చింది. దాని తర్వాత ఇక్కడ చూడండి రిడీమ్డ్ ఇంత అమౌంట్, అంటే 261 రూపీస్ నేను డైరెక్ట్ గా నా బ్యాంక్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ చూడండి రిడీమబుల్ 11.48 రూపీస్. సో ఇంకా నాకు బ్యాలెన్స్ వచ్చేసి ఇంత అమౌంట్ అయితే ఉంది. కింద ఇక్కడ చూడండి స్వైప్ టు రిడీమ్. జస్ట్ ఇక్కడ స్వైప్ చేస్తే కనుక ఈ 11.48 రూపీస్ డైరెక్ట్ గా విత్ ఇన్ సెకండ్స్ లో నా బ్యాంక్ అకౌంట్ కి వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి స్వైప్. సో ప్రాసెస్ జరుగుతుంది. సో పైన నాకు మెసేజ్ వచ్చేసింది 11.48 రూపీస్ రిసీవ్డ్ అని చెప్పేసి. ఓకేనా, చూడండి అయిపోయింది. సో ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే కనుక రిడీమ్డ్ ఏం లేదు, పైన ఇక్కడ చూడండి రిడీమ్డ్ అమౌంట్ 270 రూపీస్ చూపిస్తుంది. ఓకేనా, సో మీరు ఈ విధంగా మీకు వచ్చిన క్యాష్ బ్యాక్ అమౌంట్ డైరెక్ట్ గా మీ బ్యాంక్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ కార్డ్ ఉంది కదా, గెట్ సూపర్ కార్డ్ ప్రో. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి సూపర్ కార్డ్, అంటే మీకు ఇంకా ఎక్కువ క్యాష్ బ్యాక్ రావాలనుకుంటే కనుక మీరు ఈ కార్డ్ తీసుకోవచ్చు అనమాట. ఇది మీకు కంప్లీట్ గా ఫ్రీ. చూడండి లైఫ్ టైం ఫ్రీ, నో జాయినింగ్ ఆర్ యాన్యువల్ ఫీ. గెట్ 250 రూపీస్ క్యాష్ బ్యాక్ ఆన్ 2 UPI స్పెండ్స్ యూజింగ్ కార్డ్. సో మీకు క్యాష్ బ్యాక్ ఇస్తున్నారు, ఇది లైఫ్ టైం ఫ్రీ అనమాట. ఒకవేళ మీకు ఎక్కువ క్యాష్ బ్యాక్ రావాలంటే మీరు ఇక్కడ నుంచి ఏదో ఒకటి తీసుకోండి, సూపర్ కార్డ్ ప్రో గానీ లేకపోతే కనుక సూపర్ కార్డ్ గానీ తీసుకోవచ్చు. నేను ఈ యాప్ అఫీషియల్ లింక్ కింద డిస్క్రిప్షన్ ఇస్తానండి. సో మీరు అక్కడి నుంచి ఈ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాలేషన్ చేసుకొని ఒక అకౌంట్ ఓపెన్ చేసుకోండి. అంటే మనం ఫోన్ పే లో ఏ విధంగా అకౌంట్ ఓపెన్ చేసుకుంటామో సేమ్ అదే ప్రాసెస్ అనమాట. మీరు ఈ యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఫోన్ నెంబర్ ఇస్తారు, ఫోన్ నెంబర్ కి ఓటీపీ వస్తుంది, ఓటీపీ ఇచ్చేసేయండి. నెక్స్ట్ మీ మొబైల్ నెంబర్కి ఏదైతే బ్యాంక్ లింక్ అయి ఉంటుందో ఆ బ్యాంక్ మీరు ఇక్కడ యాడ్ చేసుకోండి ఈ యాప్ లో. దాని తర్వాత మీరు పేమెంట్ చేసిన ప్రతిసారి కూడా మీకు క్యాష్ బ్యాక్ వస్తూ ఉంటుంది అనమాట. ఒకవేళ మీరు కనుక ఫోన్ పే లో ఏదైతే బ్యాంక్ యాడ్ చేస్తారో అదే బ్యాంక్ మీరు ఈ యాప్ లో కూడా యాడ్ చేసుకుంటే మళ్ళీ మనం సపరేట్ గా యూపీఐ పిన్ అనేది క్రియేట్ చేయనవసరం లేదు. ఫోన్ పే లో మీరు ఏదైతే యూపీఐ పిన్ యూజ్ చేస్తున్నారో అదే యూపీఐ పిన్ ఇక్కడ పనిచేస్తుంది, నో ప్రాబ్లం అనమాట. సో ఫైనల్ గా ఈ యాప్ అనేది అసలు ట్రస్టెడా కాదా, మనం చేసుకోవచ్చా లేదని చెప్తే కనుక, సో ఈ యాప్ అనేది యాక్చువల్ గా ఫ్లిప్కార్ట్ వాళ్ళది. ఓకేనా, గూగుల్ ప్లే స్టోర్ లో 4.1 రేటింగ్ అయితే ఉంది. ఇప్పటి వరకు 1 crore మెంబర్స్ డౌన్లోడ్ చేసుకున్నారు. సో కాబట్టి మనం ఈ యాప్ ని నమ్మొచ్చు, నేను కూడా యూజ్ చేస్తున్నాను. ఒకసారి మీరు ఈ యాప్ ని ట్రై చేయండి.